హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉచిత ఇళ్ళు అలాగే ఉచిత ఇంటికి సంబంధించిన స్థలాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి నిన్నటి రోజున బడ్జెట్ కి సంబంధించిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నట్లు అప్డేట్లు అయితే తెలియజేయడం జరిగింది. 2026 అంటే ఈ ఏడాది చివరి నాటికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 10 లక్షల మంది లబ్ధిదారులకు ఇల్లు అనేది పూర్తి చేసుకుని వారికి గృహప్రవేశాలు చేసే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు అప్డేట్లు అయితే తెలియజేయడం జరిగింది. మనకు ముఖ్యంగా ఈ ఏడాదిలోనే ఈ యొక్క ఉగాదికి సంబంధించి 3 లక్షల మందికి సంబంధించిన లబ్ధిదారులకు గృహప్రవేశాలు చేసే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు ఈ ఏడాది చివరి లోపల పూర్తి స్థాయిగా 10 లక్షల మందికి గృహప్రవేశాలు చేసే విధంగా ఇప్పటికే అప్డేట్లు అయితే తెలియజేయడం జరిగింది. మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన టార్గెట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెలలోనే ఉగాది ఉంది కాబట్టి ఈ ఉగాది రోజున 3 లక్షల మందితో గృహప్రవేశాలు అయితే చేయబోతున్నారు. అలాగే మనకు జూన్ నెల చివరాకు లోపల మరొక 2,26,000 మందికి సంబంధించి, అలాగే సెప్టెంబర్ నెల చివరాకు లోపల మరొక 2,10,000 మందికి సంబంధించి ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసుకుని గృహప్రవేశాలు చేసే విధంగా లక్ష్యాన్ని నిర్దేశించినట్లు ఆయన అయితే తెలియజేయడం జరిగింది. అలాగే 2029 అంటే ఇవి ఎన్నికలు అనేది వచ్చే లోపల ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుకు ఇంటితో పాటు ఇంటి స్థలాలు అనేది అందజేసి ఇల్లు కట్టుకునే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లయితే తెలియజేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 2,20,000 మందికి సంబంధించిన కుటుంబాలకు ఇంటి స్థలాలు లేవని, వారందరికీ సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో 2 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలాలు అందజేయబోతున్నట్లు, ఇంకా ఎవరికైనా సరే మీకు అర్హత గనుక ఉన్నట్లయితే పట్టణ ప్రాంతాలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, మీకు ఇంటి స్థలాలు గనుక లేకపోయినట్లయితే వెంటనే రిజిస్ట్రేషన్ గనుక చేసుకున్నా, లేదా మీకు ఇల్లు అనేది లేకపోయినట్లయితే ఇంటి స్థలం గనుక ఉన్నట్లయితే అటువంటి వారందరూ గనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వారందరికీ సంబంధించిన దరఖాస్తులు అనేది వెరిఫికేషన్ అనేది చేసి మీకు అర్హత గనుక ఉన్నట్లయితే ఇంటి స్థలంతో పాటు ఇల్లు కూడా శాంక్షన్ చేస్తామని ఒక అప్డేట్లు అయితే తెలియజేయడం జరిగింది. ఈ ఏడాది చివరి లోపల 10 లక్షల మందికి సంబంధించిన ఇల్లు అనేది పూర్తి చేసే విధంగా టార్గెట్లు అయితే పెట్టుకోవడం జరిగింది. కాబట్టి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వారికి అర్హతను బట్టి వారికి ఇల్లు అనేది శాంక్షన్ చేస్తామని తెలియజేశారు.